బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా స్వర్గీయ గుమ్మడి పవన్ కుమార్ క్రీడాకారుల మన్నలను పొందారు అని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కొనియాడారు. ఒంగోలు హైదర్ క్లబ్ నందు గుమ్మడి పవన్ మెమోరియల్ ఆధ్వర్యంలో జరిగిన బ్యాడ్మింటన్ పోటీలను ఆయన తిలకించి క్రీడాకారులను అభినందించారు. గుమ్మడి పవన్ తనకు మిత్రుడు అని, అతడిని కోల్పోవటం జిల్లా బ్యాడ్మింటన్ రంగానికి తీరని లోటు అని అన్నారు. ఆయన పేరుతో పవన్ మిత్ర మండలి బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఇటువంటి క్రీడలు ఒంగోలు నగరంలో మరెన్నో నిర్వహించాలని దామచర్ల సత్య కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కుమినేని లక్ష్మణ్, పావులూరి విజయ్ కుమార్, క్లబ్ వైస్ ప్రెసిడెంట్ చంద్రమోహన్ రెడ్డి, జీవి ఆంజనేయులు, క్రీడాకారులు పాల్గొన్నారు. అడుగు ఇదే అడుగుండి. చిన్నగా సత్యన సత్యన అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి రోజు అని చెప్పాలో బాధాకరమైన రోజు అని చెప్పాలో తెలియదు, కానీ మా అందరికీ మంచి మిత్రుడు మన గుమ్మడి పవన్ కుమారు ఎప్పుడు చూసినా చిరునవ్వుతోటి ఇక్కడ ఈ క్యారియర్ ఏసీలకి ఎప్పుడు ఒంగోలులో ఎవరికి ఏసీ కావాలన్నా పవన్కి ఫోన్ చేసేవాళ్ళం. అంత చనువుగా అతి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకొని దురదృష్టవశాత్తు ప్రమాదంలో చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఏది ఏమైనా ఆయన చేసిన మంచి ఎప్పటికీ పోదు. ఆయన జ్ఞాపకాల కోసం వాళ్ళ మిత్రమండలి అందరూ వచ్చి ఈరోజు ఆయన పేరు మీద ఈ యొక్క షటిల్ టోర్నమెంట్ పెట్టడం చాలా సంతోషం. పవన్ను నాకు ఎప్పుడు సుమారుగా ఒక 15 సంవత్సరాల నుంచి మంచి మిత్రుడు. ఈ యొక్క షటిల్ అంటే మంచి ప్యాషను. ఏ ప్రోగ్రాం పెట్టినా ఎప్పుడు సరదాగా వచ్చి మాట్లాడేవాడు. కానీ ఈరోజు ఆయన పేరు మీద ఇలా టోర్నమెంట్ ఒక రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈ యొక్క ఇనిషియేషన్ తీసుకొని ఈ కార్యక్రమం తీసుకొని మన సిఆర్డీసీ ప్రెసిడెంట్ రాజేంద్ర గారికి, హైదరీ క్లబ్ ప్రెసిడెంట్ చంద్రమోహన్ రెడ్డి గారికి, సెక్రటరీ రాఘవరావు గారికి, అలాగే ట్రెజరర్ ఆంజనేయులు గారికి, అలాగే ఈ కార్యక్రమం ఎవరైతే ఇనిషియేట్ తీసుకొని ఆర్గనైజర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ టోర్నమెంటు ఒంగోలులోనే బయట నుంచి అనేక మంచి ప్లేయర్స్ని తీసుకొని వచ్చి ఈ టోర్నమెంట్ ఆడిస్తున్నారు. మన ఒంగోలు బ్రాండ్ ఇమేజ్ని కూడా పెంపొందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఈ ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు. అలాగే ప్లేయర్స్ అందరికి కూడా వాళ్ళందరికీ కూడా విష్ గుడ్ లక్ అని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జాతీయ స్థాయి క్రీడాకారులందరితోటి ఈ పవన్ మెమోరియల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ని ఇక్కడ నిర్వహిస్తున్నప్పుడు మన ఏపీ మారిటోరియం చైర్మన్ గారు అయినటువంటి సత్య గారు విచ్చేసి ఈ క్రీడాకారుణ్ణి అభినందించడానికి వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాము. అలాగే ఇవాళ సాయంత్రానికి ఈ టోర్నమెంట్ కంప్లీట్ అవుతుంది. దానికి మండవ మురళీకృష్ణ గారు క్లోజింగ్ సెరమనీకి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలియజేస్తూ ముఖ్యంగా పిలవగానే వచ్చినందుకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకున్నాను. మా దామచర్ల కుటుంబంలో అతి త్వరలో ఇంకొక ఎమ్మెల్యే గారు రాబోతున్నారు. ఖచ్చితంగా వస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.